ఇక్కడికి ఓటు రాయించుకోవచ్చు, రేపు మీకు ఉపయోగపడుతుంది. అక్కడ ఓటు డిలీట్ అవుతుంది, ఇక్కడ రాయించుకోవచ్చు. లేదా ఎక్కడికి వెళ్ళిన బతుకుల కోసం బొంబాయికో బెంగళూరుకో పోయింది, వాళ్ళ ఓటు కట్ చేయాలి, అక్కడ రాయించుకోవాలి. ఇది నాలుగోది కొత్త ఓటు. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు మీ బూత్ లో కొత్తగా ఒక 50 మంది 70 మంది ఉంటే వాళ్ళకి మీరే దగ్గర రాయిస్తే వాళ్ళు రేపటి రోజున నా మొదటి ఓటు నేను మీకు మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి తీసుకొని రావడానికి నేను వేస్తానని చెప్పి ఆ ఓటు మళ్ళీ ఓటేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎస్ఐఆర్ దగ్గర ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఈ 4 పనులు చనిపోయిన వాళ్ళకి తీసేయడం, ఇక్కడికి వెళ్ళి ఎవరైనా ఇంకొకటి షిఫ్ట్ అయితే వాళ్ళని కట్ చేయడం, ఎవరైనా కొత్తగా అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయితే వాళ్ళ పేరు రాపియడం, 4వది మరి కొత్తగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ పేరు రాపియడం. ఈ 4 ప్రధానమైన పనులు బూత్ లెవెల్ ఏజెంట్ గా మేము చేయాల్సి ఉంటుంది. ఇది ఏం కష్టమైన పని కాదు. మీకు మొత్తం వివరాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. జూన్ 25 నాడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. జూలై 24 దాకా కొనసాగుతుంది. జూలై 24 దాకా కొనసాగిన తర్వాత 2 నెలలు మీకు అబ్జెక్షన్ చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆగస్టు సెప్టెంబర్ చివరి దాకా మనం అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి అబ్జెక్షన్ చెప్పడానికి మీకు టైం ఉంటుంది. తర్వాత సెప్టెంబర్ చివరి దాకా అయిపోయిన తర్వాత అక్టోబర్ 1 నాడు ఫైనల్ లిస్ట్ మరి పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ముఖ్యంగా మా డివిజన్ ప్రెసిడెంట్లు, మా డివిజన్ లెవెల్ నాయకులు, కార్పొరేటర్లుగా పోటీ చేయాలని ఉత్సాహపడుతున్న సోదరులకు నా ప్రార్థన. నేను సుధీర్లకు చెప్పినా మీకు కూడా చెప్తున్నా, కార్పొరేటర్లకు మేము ఎవరికి మాట ఇవ్వలేదు. ఫలానా వాళ్ళకి టికెట్ అని చెప్పి ఎవరికి పొట్టు పెట్టలేదు. సిగ్గుపడకుండా సిగ్గు విడిచిమని చెప్తున్నా. ఎవరు ఎంత ఉరికితే, ఎవరు ఎంత ఉరుకులాడితే, ఎవరు ఎంత మెంబర్షిప్ చేయిస్తే, ఎవరు ఎంత డైనమిక్ గా ప్రజా సమస్యల విషయంలో పోరాటం చేస్తే సర్వేలలో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకే పొట్టు పెట్టి నాయకుడే మా క్యాండిడేట్ అని చెప్పి కాబట్టి ఎందుకు చెప్తున్న ప్రత్యేకత అంటే ఎవరు మనం మోతాదు లేదు. వాళ్ళకి ఎన్నికలో ఎవరు గ్యారంటీ లేవు. ఎవరు ఎక్కువ ఊపులాడితే, ఎవరు ఎక్కువ కష్టపడితే, ఎవరు పార్టీ కోసం ఎక్కువ పనిచేస్తే వాళ్ళని వెతుక్కుంటూ తప్పకుండా పార్టీ టికెట్ వస్తుంది. కానీ ఒకటే ఏంటంటే చేయాల్సింది ఇప్పుడే యాక్టివ్ కావాలి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఎస్ఐఆర్ తర్వాత ఫైనల్ అయ్యే ఓటర్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఓటర్ లిస్ట్ అక్టోబర్ 1 ఫైనల్ అవుతుంది. అక్టోబర్ 1 ఫైనల్ అయిన తర్వాత వెంటనే ఏ ఎలక్షన్ వస్తుంది? ఏది కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుందా? మరి ఎలక్షన్ మీదే. మీరు ఎంత గట్టిగా కష్టపడితే, ఎంత ఎఫర్ట్ పెడితే రేపు మీకు అంత లాభం ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంపార్టెంట్ ఏంటంటే ఇదివరకు ఎమ్మెల్యే ఎలక్షన్ ఒక ఓటర్ లిస్ట్ ఉంటుండే, కార్పొరేషన్ ఎలక్షన్ ఇంకో ఓటర్ లిస్ట్ ఉంటుండే, ఎంపీ ఎలక్షన్ ఇంకోటి ఉంటుండే. ఇప్పుడు అవన్నీ ఉంటాయి. ఒకటే ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఎస్ఐఆర్ తర్వాత ఆ ఓటర్ లిస్టే కార్పొరేషన్ కు, ఆ ఓటర్ లిస్టే ఎమ్మెల్యేకు, ఆ ఓటర్ లిస్టే ఎంపీ ఎలక్షన్ కూడా ఉంటది. కాబట్టి ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోండి. జూన్ 25 నుంచి ప్రారంభమైంది. ఈ లోపలనే మీ అందరికీ కావాల్సిన సమాచారాన్ని పంపిస్తాం. తప్పకుండా సుధీర్ రెడ్డి గారు ఆ విషయాలను కూడా వివరంగా చెప్తారు. అయితే నా ప్రార్థన మీతో ఇంకొకటి, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరందరూ తప్పకుండా అర్థం చేసుకోవాల్సింది. మరి ఇన్ని రోజులు మీరు చాలా కష్టపడ్డారు. హైదరాబాద్ లో కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. మరి సుధీర్ రెడ్డి గారేమో బయట చూస్తా ఉంటే మొత్తం ఫ్లెక్సీలు, పోస్టర్లు పెట్టించినారు. నా పోలింగ్ బూత్ నా బాధ్యత అని చెప్పి మా బూత్ లెవెల్ ఏజెంట్లే కష్టపడతారని చెప్పి సుధీర్ రెడ్డి గారు చెప్పినారు. మరి హైదరాబాద్ లో నాకు తెలిసి మనకున్న బలం గాని, మనకున్న బలగం గాని, మనకున్న నెట్వర్క్ గాని ఏ పార్టీకి కూడా లేదు. ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప అధికారంలో ఉన్న పార్టీకి కూడా ఇవాళ ఈ బలము, బలగము, ఈ నెట్వర్క్ లేదు. నిజంగా నేను ఉత్తగానే అంటలేను, నిజంగా అంటున్నా.